దేవుని వాక్య భాగంలో ఈ లోకంలో జీవించేటువంటి క్రైస్తవ జీవితం వీళ్ళ ఎట్లాంటిది అని చెప్పబడిందంటే 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారు హింస పొందుదురు అని రాయబడి ఉన్నది. సద్భక్తి అనగా వాక్యానుసారమైనటువంటి జీవితమే సద్భక్తి. వాక్యానుసారమైన జీవితం నీకు లేకపోతే నీ జీవితంలో ఏ విధమైనటువంటి శ్రమ ఉండదు. వాక్యానుసారమైన జీవితం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారు హింస పొందుదురు అని రాయబడి ఉంది. ఈ విషయమై యేసు ప్రభు వారు అననీయను పౌలును దర్శించమనడానికి వెళ్ళమని చెప్పినప్పుడు అననీయ ప్రభుతో మాట్లాడిన సందర్భాన్ని చూస్తాం. అతడు సంఘాన్ని హింసించిన వాడు, నీ ప్రజలైనటువంటి వారిని బహుగా మరణానికి అప్పగించబడినటువంటి వాడు అని చెప్పిన తరువాత యేసు ప్రభు వారు అననీయతో చెప్పాడు, నా నిమిత్తమై ఇతడు శ్రమలు అనుభవించడానికి నేను ఏర్పరచుకొనిన నా సాధనమై ఉన్నాడు.